సిస్టర్, డైపర్ మార్చే. అలాగే డాక్టర్. ఏమైంది డాక్టర్ గారు? ఇలా ఉంటే జ్వరం రాక ఏమొస్తుంది? వీపంతా ఎలా ర్యాషెస్ వచ్చాయో చూడండి. దేనికంటారు? పిల్లాడి మీద శ్రద్ధ ఉండాలమ్మా. అంటే టైం ప్రకారం డైపర్స్ మారుస్తూ ఉండాలి. 24 గంటల నుండి డైపర్స్ మార్చినట్లేరు. అందుకే విపరీతమైన జ్వరం వచ్చింది, ర్యాషెస్ వచ్చాయి. సారీ డాక్టర్ గారు. నాకు సారీ చెప్పి ఏం ప్రయోజనం అమ్మా. పిల్లాడిని జాగ్రత్తగా చూసుకోండి. మెడిసిన్స్ ఇస్తాను, టైం ప్రకారం వాడండి. 2 డేస్లో నార్మల్ అయిపోతుంది. అలాగే డాక్టర్ గారు, చాలా థ్యాంక్స్ అండి. జాగ్రత్తగా చూసుకోండి. వస్తామండి. వస్తాను డాక్టర్. ఓకే అమ్మా. అత్తయ్య గారు తీసుకో సీత. ఇవ్వండి. అత్తయ్య గారు, అదెందుకు ఇలా ప్రవర్తిస్తుంది? నా కొడుకు అని వీడిని పట్టించుకోకపోతే ఎలా? ఏంటో అది క్లబ్ పిచ్చి పట్టి తిరుగుతుంది. సరే, వీడిని కాస్త జాగ్రత్తగా చూసుకోండి అత్తయ్య గారు. నేను వెళ్ళొస్తాను. సీత, ఇంటి దాకా వచ్చేళ్ళకూడదు. నేను రాలేను అత్తయ్య గారు. నా కోసం కాదు సీత, అత్తయ్య గారి కోసం. వీడికి జ్వరం వచ్చిందని చాలా భయపడుతున్నారు. ఇది వీడికి డైపర్ ప్రాబ్లం కాదు. వీడు నీ మీద బెంగ పెట్టుకున్నాడు.